18వ కీర్తన చాలా అద్భుతంగా ఉంది కదా. ప్రతి 10 వచనాలు కూడా ఒక పాఠంలానే ఉంది. ఇది కూడా ఒక ప్రసంగంలా కాకుండా ఒక పాఠంలా నేర్చుకుంటే బాగుంటుంది. ఈ భాగంలో 21 నుంచి 30 దాకా చూస్తే దావీదు ఒక 5 పనులు చేస్తున్నాడు, 5 పనులు చేయట్లేదు, అందుకని 5 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అది 21 నుంచి 30 దాకా ఉన్నటువంటి భాగం. మనం కూడా 5 పనులు చేయాలి, 5 పనులు చేయకూడదు, అప్పుడు 5 ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంతే. కీర్తన చాలా సింపుల్గా ఉంటుంది. 21వ వచనం చూడండి, ఏం చేయకూడదు ఉంటుంది. చివరిలో ఉంటుంది కదా, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఎలా ఉండకూడదు? భక్తిహీనుడుగా ఉండకూడదు. 22వ వచనంలో అయితే కట్టడలను త్రోసివేయకూడదు. అదే కదా 22వ వచనంలో. 23వ వచనంలో దోషక్రియలు చేయకూడదు. అది 23వ వచనంలో. తర్వాత 26వ వచనంలో మూర్ఖంగా ఉండకూడదు. 27వ వచనంలో గర్వంగా ఉండకూడదు. ఇది దావీదు చేయకూడనటువంటి చెప్తున్నటువంటి పనులు. ఇవి చేయకూడదని చెప్తున్నాడు. తర్వాత చేసే పనులు కూడా చూడండి. 21వ వచనంలో యెహోవా మార్గంలో నేను అనుసరిస్తున్నాను. భక్తిహీనుడిగా ఉండకుండా దేవుడి మార్గాలని అనుసరిస్తున్నాడు. 22వ వచనంలో ఆయన న్యాయ విధులను లక్ష్య పెడుతున్నాడు. 23వ వచనంలో యథార్థవంతుడిగా ఉంటున్నాడంట. తర్వాత 25వ వచనంలో దయ కలిగి ఉంటున్నాడు. 26వ వచనంలో సద్భావం కలిగి ఉంటున్నాడు. ఓకేనా? చేయాల్సిన పనిలోకి 5 చెప్పాడు, చేయకూడని పనిలోకి 5 చెప్పాడు. 5 ఆశీర్వాదాలు చివరిలో చెప్తాం. ఓకేనా? చేయకూడని పనుల్లో మొదటిది ఏం చెప్పాడు దావీదు? భక్తిహీనంగా ఉండకూడదు. భక్తిహీనత అంటే ఏమిటి? పాటలు సరిగ్గా పాడకపోవటమా, లేకపోతే వాక్యం సరిగ్గా చదవకపోవటమా, లేకపోతే ప్రార్థన సరిగ్గా చేయకపోవటమా? ఇవి భక్తిహీనత అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే దేవుడితో సంబంధం లేకపోవడమే భక్తిహీనత. నువ్వు పాటలు ఎక్కువ పాడినా, ప్రార్థన ఎక్కువ చేసినా, వాక్యం బాగా చదువుతున్నా, కానీ దేవుడితో సంబంధం లేకపోతే అంత వేస్టేగా. భక్తిహీనుడు అంటే ఎవడంటే దేవుడితో సంబంధం తెంచుకున్నవాడే భక్తిహీనుడు. మీకు చిన్న కథ చెప్తే అర్థమవుతుంది. ఇద్దరంట అడవిలోకి వెళ్ళి కట్టెలు కొడుతున్నారంట. అడవిలోకి వెళ్ళి ఇద్దరు కట్టెలు కొడుతున్నారంట. ఒకడు పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా దబ్బేలు మనం కొడతానే ఉన్నాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టిన తర్వాత మధ్యాహ్నం ఒక చెట్టు పడింది. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కొడతానే ఉన్నాడు. ఇంకో చెట్టు పడింది. భుజం మీద పుల్లలన్నీ పెట్టుకుని వెళ్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు వెళ్ళారని చెప్పే కదా, ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు ఎల్లో చెట్టు చూసుకున్నాడంట. చూసుకుని ఓ 10 నిమిషాలు కొట్టాడు. కొట్టినాక ఆ గొడ్డలు తీసుకెళ్ళి పక్కనే ఉన్న బండరాయికి రుద్దాడంట. మళ్ళీ పదునెక్కింది. మళ్ళీ దెబ్బంగా చెట్టు అడిపోయింది. తర్వాత మళ్ళీ వెళ్ళి పదును పెట్టుకుని కాసేపు మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టాడు. దెబ్బకు చెట్టు అడిపోతుంది. ఎందుకని? బాగా పదును పెట్టుకుంటున్నాడుగా కదా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయిపోయేసరికి ఓ పెద్ద లారీలు వేసుకుని వస్తున్నాడంట. ఏంటి? కట్టెలు. పొద్దున ఒకడు వెళ్ళాడు ఆడితో పాటు, కానీ ఆడు అలసిపోయాడు. సాయంత్రం వచ్చేసరికి ఆడు ఎక్కువ కష్టపడ్డాడు యాక్చువల్గా, కానీ ఎన్ని పడినాయి? 2 చెట్లే పడినాయి. కానీ పదునెక్కినటువంటి పలుగుతోనో లేకపోతే ఆ గొడ్డలతో కొట్టేసరికి ఏమైపోయిందంటే చాలా చెట్లు పడిపోయినాయి. ఆ బండ ఎవరంటే యేసే, ఆ గొడ్డలు ఎవరంటే మనమే. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుని జీవిస్తూ ఉంటామో మన జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా మారుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా సవ్యంగా సాగుతూ ఉంటుంది. భక్తిహీనత అంటే ఏమిటి? దేవుడితో సంబంధం లేకపోవడం భక్తిహీనత. దేవుడితో మనం ఉండి పాటలు పాడితే దేవుడికి నామానికి మహిమకరంగా ఉంటుంది, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడితో కలిసి మనం వాక్యం చదివితే అప్పుడు ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుడు మనలో ఉంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆ గొడ్డలు ఏ విధంగా అయితే పదును పెడుతూ కొడతా ఉంటే చెట్లు పడతా ఉన్నాయో, మనం కూడా దేవుడితో అంటుపెట్టుకుని జీవిస్తూ మనం చేసే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం కనుక పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఆ వ్యక్తి కొట్టినట్టు దబేలు మంటి ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ప్రార్థనలు వెళ్ళవు. ఎందుకని? దేవుడు లేడుగా మనతో. ఆ గొడ్డలు ఏమైందంటే 4-5 దెబ్బలు వేసిన తర్వాత మొద్దుబారిపోయింది. ఆడు మధ్యాహ్నం దాకా కొట్టి ఓ చెట్టు పడిద్ది. అలిసిపోయాడు, పని ఎక్కువ చేశాడు, కానీ ఉపయోగం లేదుగా. మనం కూడా చాలా ప్రార్థన చేయొచ్చు. చాలాసేపు ప్రార్థన చేయటం వల్ల దేవుడు వింటాడని కాదు, కానీ దేవుడు మనతో ఉంటే కనుక మనం చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఏలియా ఎంతసేపు ప్రార్థన చేశాడు అగ్ని దింపడానికి? చిన్న ప్రార్థనే కదా. ఆ బయలు దేవత ప్రవక్తలు అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డారు, కానీ అగ్ని దిగిరాల.
ఏలియా చిన్న ప్రార్థన చేస్తే పైనుంచి దిగిపోయింది. ఎందుకంటే దేవుడితో అంటి పెట్టుకుని జీవించటమే భక్తి. దేవుడితో లేకుండా దేవుడితో సంబంధం తెంచేసుకుని మనం పాటలు పాడినా వాక్యం చదివినా కూడా అదంతా భక్తిహీనత కిందకే వస్తుంది. దావీదు అంటున్నాడు అలా భక్తిహీనులుగా మనం ఉండకూడదు. 2వ వచనం చూడండి, 22వ వచనంలో ఉంది కదా, ఆయన కట్టడలను త్రోసివేయకూడదు. ఆయన కట్టడలను త్రోసివేయకూడదు అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉంటాయి కదా, వాటిలన్నిటిని కూడా మనం త్రోసేయకూడదు. అవన్నీ కూడా పాటించాలి. చాలా కాలం నుంచి పాటిస్తాను కదండి, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. భూమి ఒక్క సెకండ్ ఆగితే ఏమవుద్ది? తిరగటం, వెళ్ళి ఏదో గ్రహాన్ని కొట్టేసుకుంటాం, లేకపోతే సూర్యుడు ఆకర్షించుకుంటాడు, మస్ అయిపోతుంది. భూమి ఎప్పుడు తిరుగుతూనే ఉంది, 5,000 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. బాబు 5,000 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను రా బాబు, ఒక 5 నిమిషాలు కూర్చొని రా నన్ను అందనుకోండి, మనం ఉండం ఇక్కడ కదా. ఈ సృష్టి అంతా కూడా దేవుడు చెప్పిన కట్టడాలను కరెక్ట్గా పాటిస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే చాలా కాలం నుంచి వెళ్తున్నాం కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తే చాలు, సాతాను గడికి ఒక్క సమయం చాలు. దావీదు అదే అంటున్నాడు, కట్టడాలను మనం త్రోసేయకూడదు, ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉండాలి. మీరే ఊహించుకోండి, మీ గడియారం ఉంటుంది కదా ఇంట్లో, పాపం ఈ తిరిగి 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 మనసులో అరే ఈ నిద్రపోతున్నప్పుడు కూడా నేను తిరుగుతూనే ఉంటా, పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి తాళం వేసుకు వెళ్ళిపోయినా కూడా నేను ఇంటూ తిరుగుతూనే ఉండాలి. ఎందుకు వచ్చిన గోవాలి కానీ ఒక 5 నిమిషాలు పడుకుందామని చెప్పి ఒక ముళ్ళు పడుకుంది అనుకోండి, ఆ పెద్ద ముల్లో చిన్న ముల్లో అప్పుడు మనకు తెలిసింది కదా. ఒకడంట అట్లాగే క్లాక్ పెట్టుకుని పక్కన పడుకున్నాడంట, ఆ ముళ్ళు అట్లాగే మాట్లాడుకున్నాయంట, ఏమే చిన్న ముళ్ళు ఆడ నిద్రపోతున్నాడు కదా, మనం కూడా నిద్రపోవచ్చు కదా. ఎప్పుడు తిప్పుతూనే ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు తిరుగుతూనే ఉంటాం, ఆడ నిద్రపోయేటప్పుడు కూడా మనం తిరగాల. సర్లే ఓ 10 నిమిషాలు పడుకుందాం అని చెప్పి ఓ 10 నిమిషాలు పడుకున్నాయంట. పొద్దున్న లేచేసరికి అది లేట్గా 10 నిమిషాలు మోగిందంట అలారం. ఆడు లేచి అమ్మయ్య అనుకున్నాడు, సరైన టైంకే లేసానని. తీరా ఫోన్ చూస్తే 10 నిమిషాలు ఎక్కువైందంట. అస్సలు పనికి మాలినటువంటి ఈ గడియారాన్ని నా దగ్గర ఎందుకు అసలు, ఇది డ్యూటీ టైం అయిపోయింది అని చెప్పి తీసుకెళ్ళి చెత్తపొట్లో పడేసాడు. 10 నిమిషాలు ఆగినందుకే. గడియారాలు ఆగట్లేదా? బ్యాటరీ ఉన్నంతసేపు తిరుగుతున్నాయి కదా. సూర్యుడు ఆగట్లేదు, భూమి ఆగట్లేదు, గ్రహాలు ఆగట్లేదు, అన్నీ కూడా వాటి పని అవి చేస్తున్నప్పుడు మనం కూడా మన పని మనం చేయాల్సిందే, కట్టడాలను అనుసరిస్తూ ఉండాల్సిందే. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానంటే కనుక 5 నిమిషాలు చాలు సాతానికి మొత్తం అంతా కూడా నాశనం చేసేట. దావీదు జీవితం అతలాకుతలం అయిపోవటానికి పెద్ద ఎక్కువ టైం అవసరం. డాబా మీద ఒక 5 నిమిషాలు అంతే. ఆ 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఉంటే దావీదు ఇంకా వేరుగా ఉండేది చరిత్ర కదా. ఒక 5 నిమిషాలు దావీదు జీవితంలో పెద్ద మచ్చారు పడిపోయింది. దేవుడు మాటలు ఎప్పుడైతే మనం వింటూ ఆపేస్తామో ఒక 5 నిమిషాలు చాలు సాతాను గడికి, వాడు మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు ఆయన కట్టడాలంటే మనం త్రోసేయకూడదు. 23వ వచనం ఉంది కదా, దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని. దోషక్రియలు చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. దావీదు అంత మంచోడు, దావీదు అంటే దేవుడికి అంత ఇష్టం, కానీ తప్పు చేస్తే ఎండగట్టేశాడు. మొత్తం బైబిల్లో పెట్టేసి తప్పంతా రాసేసి దేశమంతా తెలియజేసి దావీదు తలక్కడ పెట్టుకొని తెలియకుండా అంటే చేశాడు. దోషక్రియలు కనుక మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా అట్లా ఏం చేస్తాడు, బట్టబయలు చేస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దావీదు చేసిన తప్పేంటి, ఊరియాని చంపేశాడు. దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటి, వాళ్ళ కొడుకుని చంపేశాడు, అంతే కదా. మోషే ఏం చేశాడు, దేవుడు మాట వినలా. అందుకని కనాన్ దేశం వెళ్ళేటప్పుడు మోషే దేవుడిని అడిగినా కూడా దేవుడు వినలే. మోషే దేవుడి మాట వినలేదు, అందుకే మోషే కూడా దేవుడిని అడిగినప్పుడు దేవుడు వినలేదు, అంతే కదా. మనం ఏ తప్పు అయితే చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ శిక్షనే మన మీద తీసుకొస్తాడు. ఒక ఊరిలో పెద్ద దొంగ ఉన్నాడంట. ఆడు బాగా దోచేసుకుని బ్యాంకులోకి వెళ్ళి లాకర్లన్నీ పగలగొట్టి డబ్బులన్నీ తీసుకుని, బంగారం తీసుకుని, వెండి తీసుకుని ఓ పెద్ద మూట వేసుకుని వెళ్తున్నాడంట. వెళ్తా పెద్ద బావి దగ్గరకు వచ్చాడంట. ఆ బావి గుండా వెళ్తున్నాడు. ఆ బావి దగ్గర ఒక పిల్లోడు ఏడుస్తున్నాడంట. ఏంటి నాన్న ఏడుస్తున్నావు అంటే, దీంట్లో బకెట్ పడిపోయింది అంకుల్ అన్నాడు. బకెట్ పడిపోయిందా, దానికి ఏడవాలా, నేను తెస్తాలే ఉండని చెప్పి ఆ బంగారం మూట అదంతా పక్కన పెట్టి, అరే బకెట్ తీయటానికి లోపల ఎక్కడో పడిపోయింది రా, తాడు కూడా దిగిపోయింది కదా, ఇంకో బకెట్ తెచ్చుకోవచ్చు కదా అంటే ఆ బొడ్డోడు అన్నాడంట, అంకుల్ అది వెండి బకెట్ అంకుల్, చిన్న బకెట్ కాదు, వెండి బకెట్ చాలా పెద్దది అనగానే ఆడి కళ్ళు పెద్దవి అయిపోయినాయి. అసలు దొంగోడు కదా, వెండి బకెట్ అనగానే ఆహా వెండి బకెట్ అయితే తీసుకుని వెళ్ళిపోవాల్సింది మనం అని చెప్పి, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను జాగ్రత్తగా దిగి తీస్తాను అని చెప్పి జాగ్రత్తగా కిందకి దిగి, అరే బొడ్డోడా బకెట్ ఎక్కడ ఉందా అంటే, అక్కడ చూడండి అంకుల్ పక్కనే ఉంటుంది అన్నాడు అంట. ఒక 5 నిమిషాల తర్వాత బొడ్డోడు కనిపించట్ల పైన. అరే ఎక్కడరా నువ్వు అంటే ఆడేం మాట్లాడలేదంట. బకెట్ లేదు కదరా అని చెప్పి ఎతికి పైకి వచ్చి వస్తే మూట కూడా లేదంట. ఆ బొడ్డోడు ఎత్తిపోయాడు ఆ మూట. ఈడు దొంగతనం చేస్తే దేవుడు ఏం చేశాడు, ఈడిది ఎత్తుకెళ్ళిపోయేలా చేశాడు.
మనం చేసే తప్పులు దేవుడు ఊరికనే వదిలిపెట్టాడు. ప్రతి తప్పుకి ఏదో రకంగా దేవుడు ఇచ్చేస్తాడు మనకు. కాబట్టి దోషక్రియలు అంటే చేయకూడదు. దావీదు బాగా అనుభవంతో రాసిన మాట ఇది. దోషక్రియలు చేయకూడదంటే చిన్న చిన్న ఏం కాదు, దావీదు చేసిన పాపానికి దేవుడు ఇచ్చేసాడు కదా. దావీదు ఏమనుకున్నాడంటే ఎవరికి తెలియదులే ఆ తప్పు అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే తన కొడుకుని చంపేశాడు. దోషక్రియలకి దేవుడు శిక్షణ ఇస్తాడు ఖచ్చితంగా. 26వ వచనంలో ఉంది కదా, మూర్ఖుడి ఎడల నీవు వికటముగా ఉందువు, మూర్ఖముగా ఉండకూడదు. దావీదు రాసినటువంటి 4వ పని ఏంటంటే చేయకూడని పనుల్లో మూర్ఖముగా ఉండకూడదు. మూర్ఖత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? స్టూపిడిటీ అంటారు. ఒక స్టూపిడ్ అని ఎందుకంటాం అంటే, ఇప్పుడు తెలియకుండా వెళ్ళి గుంటలో పడ్డాడు అనుకోండి, ఆయన స్టూపిడ్ అన్నాం. అరే పాప మరి తెలియదురా పడ్డాడు అంట. అరే ఎల్లమాకరా అన్నా కానీ వెళ్ళి పడ్డాడు అనుకోండి, అన్నీ ఏమంటాం? స్టూపిడ్ అంట. అంతేగా, ఎల్లమాకరా అన్నా కానీ వెళ్ళి పడితే ఆయన స్టూపిడ్ అంట. మూర్ఖుడు అంటే ఏంటంటే పాపం తెలియక అమాయకంగా చేసినవాడు కాదు, తెలిసి కూడా చేసినవాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు. యోధియా దేశంలో కర్మేలు ప్రాంతంలో ఓ ధనవంతుడు ఉంటాడు. ఆయనకి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. అతని పేరేంటో తెలుసా? నాబాలు. ఆ నాబాలు కొంతమంది పనులు పెట్టుకుని ఆ 3000 గొర్రెలు 1000 మేకలు మేపుకుంటూ ఉంటే ఎవరొకళ్ళు వచ్చి ఆ గొర్రెలు మేకలు తీసుకెళ్ళిపోతూ ఉంటే అటేపు నుంచి దావీదు వస్తాడు కొంతమందిని తీసుకుని తన అనుచరులతో. ఎందుకు వచ్చాడంటే అక్కడ దాకా సౌలుకి భయపడి అక్కడ దాకా పారిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి అరే మనం వీళ్ళకి కొంచెం కాపలా ఇద్దామని చెప్పి ఆ నాబాలు గొర్రెల్ని మేకల్ని దావీదు కాపాడతాడు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని తరిమి కొట్టడం అలా చేస్తూ చాలా కాలం కాపాడతాడు. ఆ తర్వాత దావీదుకి ఒకసారి ఆకలేసింది. అనుచరుల దగ్గర దావీదు దగ్గర భోజనం లేదు. అరే మనం ఇంతకాలం పనిచేసాం కదా, నాబాల్ దగ్గరికి వెళ్ళి భోజనం తీసుకురండి రా అని చెప్పి పనులు పంపిస్తే ఆ నాబాల్ ఏం చేయాలి? అరే మనకి ఇంతకాలం జీతం తీసుకోకుండా పనిచేశాడే, వీడు భోజనం పెడితే తప్పేంటి అనుకోవాలి కదా. అంటాడే దావీదు ఎవడరు అసలు, ఎవడరు దావీదు అని చెప్పి మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చింది. వెళ్ళి దావీదుతో చెప్తారు, అయ్యా ఎవడంటున్నాడు అయ్యా దావీదుని పట్టుకుని అంటే దావీదు అంటాడు కత్తిలు తీసుకుంటారు వెళ్ళిపోదాం అంటాడు చంపేటాయి. అబిగైలు వచ్చి బతికిచ్చింది కానీ అయినా చచ్చిపోయాడు అనుకోండి, లేకపోతే ఇంకా దారుణమైన చావు చచ్చేవాడు. మూర్ఖులు ఏడాలంటే దేవుడు ఎలా ఉంటాడంట? వికటముగా ఉంటాడంట. మూర్ఖుడు కాబట్టే అటు చచ్చిపోయాడు నాబాలు. మూర్ఖత్వం కలిగి ఉండకూడదు. తెలిసినా కూడా అదే మార్గంలో పోయి మనం ఇరుక్కుంటే మనల్ని స్టూపిడ్ అంటారు. దేవుడు అంటే అలాంటి మూర్ఖుల ఎడల వికటంగా ఉంటాడంట. తెలియకుండా చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి కూడా చేస్తే కనుక దేవుడు అంట వాళ్ళని స్టూపిడ్స్ కింద చూస్తాడు. వాళ్ళకంటే దేవుడు వికటముగా ఉంటాడంట. వాళ్ళని చూస్తే అసహించుకుంటాడంట దేవుడు. చేయకూడదు ఇంకో పని చూడండి, 27వ వచనం ఉంది కదా, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. గర్వముగా ఉన్న వాళ్ళని అంటే దేవుడు అణిచివేస్తాడంట. బైబిల్లో ఉంటాడు కదా సెన్హరేబు, బాగా గర్విష్ఠి. హిజ్కియాతో అంటాడు, మీ దేవుడు నేను కాపాడుతాడు అనుకుంటున్నావేమో, నేను చాలా రాజ్యాలు చేయించుకుంటూ వచ్చా, అందరు నా దగ్గర చచ్చిపోయారు, నీ దేవుడు మాత్రం కాపాడుతాడా ఏంటి అని చెప్పి సవాల్ చేసి మరీ గర్వంగా వెళ్తాడు. ఒక్క దూత వచ్చి ఎంతమంది చంపేసిద్ది? 180,000 మంది. 180,000 మందిని ఒక దూత వచ్చి చంపేసింది ఒక రాత్రిలో. పారిపోయాడు అక్కడి నుంచి, శవాలు గుట్టపడిపోయింది. 1-2 చచ్చిపోతేనే కంపు కొట్టిద్ది. 180,000 మంది రాత్రులు వేసేసరికి చచ్చిపోయి ఉంటే ఏమైపోతాడు చూసి పారిపోయాడు. వాళ్ళ దేశానికి పారిపోయి గుళ్ళో దాక్కుంటే వాళ్ళ కొడుకులే వచ్చి చంపేశారంటే వెనకాల నుంచి వచ్చి. దారుణమైన చావు. గర్వంగా ఉంటే కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? అణిచి వేస్తాడంట. దావీదు అందుకే ఈ 5 పనులు కూడా చెప్తా ఉన్నాడు. మొదటి పని ఏంటి? భక్తిహీనంగా ఉండకూడదు. 2 ఆయన కట్టడాలను త్రోసేయకూడదు. 3 దోషక్రియలు చేయకూడదు. 4 మూర్ఖంగా ఉండకూడదు. 5 గర్వంగా ఉండకూడదు. చేయాల్సిన పనులు కూడా దానికి ఆపోజిట్లోనే ఉంటాయి కదా. మనం భక్తిహీనంగా ఉండకూడదంటే ఎలా ఉండాలంట? దేవుని మార్గాలను అనుసరించాలంట. ఆయన కట్టడాలను త్రోసివేయకుండా న్యాయ విధులను లక్ష్య పెట్టాలి. 23వ వచనం కదా, యథార్థంగా ఉండాలి. దోషక్రియలు చేయకుండా, వేషధారిగా బతకకుండా దేవుడి దగ్గర యథార్థంగా బ్రతకాలి. 25వ వచనంలో ఉంది కదా, దయ కలిగి జీవించాలి. అసలు భక్తి అంటే ఏమిటి ఉంటుంది కదా, మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఎవరైతే దిక్కులేని వాళ్ళను విధవరాంటను ఆదరిస్తారో అది నిజమైన భక్తి. దయ కలిగి ఖచ్చితంగా జీవించాలి మనం. 26వ వచనం ఉంది కదా, సద్భావం కలిగి జీవించాలి. సద్భావం అంటే మంచి భావం, హృదయంలో మంచి భావం కలిగి ఉండాలి. మనసులో ఒకటి పైకి ఒకటి చేసేవారంగా ఉండకుండా సద్భావం కలిగి బ్రతికితే కనుక దేవుడికి ఇష్టంగా ఉంటుంది. చేయాల్సిన 5 పనులు, చేయకూడని 5 పనులు ఇవి. అయితే ఇలా మంచి పనులు చేస్తేనంట ఒక 5 ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా, నీకు జస్ట్ చూపించి నేను ముగించేస్తాను. 28వ వచనంలో ఉంది చూడండి, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎవరైతే చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు చేస్తారో వాళ్ళకంట దేవుడు ఎట్లా ఉంటాడంట? చీకటిని వెలుగుగా చేస్తాడంట.
27వ వచనంలో ఉంది కదా, శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడంట, మరి రక్షించే దేవుడుగా ఉంటాడు. 29లో ఉంది కదా, వాళ్ళంట సైన్యాన్ని జయించేస్తారంట. ఒక్కడే వెళ్ళిపోయి సైన్యాన్ని జయించేస్తాడంట. దాని కింద ఉంటుంది చూడండి, ప్రాకారాన్ని దాడతారంట. సైన్యమును జయిస్తారంట, ప్రాకారాన్ని దాడతారంట, దేవుడు వాళ్ళని రక్షిస్తాడంట, చీకటిని అంట వెలుగుగా చేస్తాడంట. 30వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యెహోవా వాక్కు నిర్మలం. ఎవరికి నిర్మలంగా ఉంటుందంటే చేయాల్సిన పనులు చేసిన వాడికి నిర్మలంగా ఉంటుంది. దేవుడి మాటలు ఒక్కొక్కసారి ఉరుములాగా వస్తాయి, ఒక్కొక్కసారి గర్జనలాగా వస్తాయి. ఎందుకు వస్తాయి? పాపం చేసేవాడికి అట్ట వినబడుతుంది. అబ్రహాం గట్ట వినబడితే అబ్రహాం వచ్చేవాడు, ఆ దేవుడు వెనకాల వామ్మో ఇదేంటని చెప్పి పారిపోయాడు. అబ్రహాంకి దేవుడి మాటలు నిర్మలంగా వినిపించింది. మోషేకి దేవుడి మాటలు నిర్మలంగా ఉన్నాయి, అందుకే 40 రోజులు కొండ మీద వినగలిగాడు. ఇశ్రాయేల్ ఏమో భయపడుతున్నారు, ఎందుకని? వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవుగా. అందుకని దేవుడి మాటలు నిర్మలంగా వాళ్ళకి వినిపించాడు. దేవుడి వాక్కు నిర్మలంగా ఎవరికి ఉంటుందంటే ఆయన మాటలు వినేవారికి, ఈ 5 పనులు చేసేవారికి. చేయకూడని 5 పనులు ఒకసారి చెప్పండి. భక్తిహీనంగా ఉండకూడదు, ఆయన కట్టడలను త్రోసివేయకూడదు, తర్వాత దోషక్రియలు చేయకూడదు, మూర్ఖంగా ఉండకూడదు, గర్వంగా ఉండకూడదు కదా. చేయాల్సిన పనులు ఏంటంటే ఆయన మార్గాలను అనుసరించాలి, రెండవది ఆయన న్యాయ విధులను లక్ష్య పెట్టాలి, తర్వాత యథార్థంగా జీవించాలి, దయ కలిగి జీవించాలి, సద్భావం కలిగి జీవించాలి. ఇలా జీవిస్తే కనుక దేవుడు అంటే మన చీకటిని వెలుగుగా చేస్తాడంట, రక్షిస్తాడంట. ఇంకా ఏముంది? సైన్యాన్ని జయిస్తారంట, ప్రాకారాన్ని దాటుతారంట, తర్వాత ఆయన వాక్ అంటే వారికి నిర్మలముగా ఉంటుందంట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.